టీడీపీ జనసేన పొత్తు వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉందంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కేవలం ప్యాకేజీ అని వీళ్ళు అంటారు, లేదా అధికారం కోసం చంద్రబాబు గారు గెలిచారని సరే రకరకాల విమర్శలు చేస్తున్నారు. నిజంగా రాష్ట్ర భవిష్యత్తు కోసమే గెలిచారా? 100% రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఓటు చీలకూడదు, జగన్ రెడ్డి రాకూడదు. లాస్ట్ టైం కూడా కొంత ఓటు చీలడం వల్ల కొంత జగన్ బెనిఫిట్ పొందాడు అనేది జనరల్ పబ్లిక్ చెప్తున్నారు. కాబట్టి జనం కోరుకున్నటువంటి పొత్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారని భావిస్తాను. ఎందుకనంటే ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలంటే వీళ్ళకి అనుమతులు లేవని కుర్చీలు లాగేయటం, లేకపోతే కేసులు పెట్టడం. పొంగనూరు కేసు చూసాం కదా బాబు గారిది, వాళ్ళు వచ్చి దాడి చేసి బాబు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు దాదాపు 100 మందిని ఆ రోజున అరెస్టులు చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టడం, ఇలా అనేకం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన్ని అక్కడి నుంచి పంపించేయటం. ఏంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా జాగీరా ఈ రాష్ట్రం అంటే? ఇంకా ప్రతిపక్షం ఎవరు ఇక్కడ తిరగడానికి లేదా? ఆ రోజున చంద్రబాబు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం, తర్వాత బాబు గారి మీద అక్రమ కేసు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి, ఎందుకంటే నేను కూడా స్కిల్ డెవలప్మెంట్ చూశాను, ఆ సెంటర్స్ కూడా చూశాను నేను. సెంటర్స్ ఫర్ ఎక్సలెన్సీ అని చెప్పి ఆ రోజున 6 సెంటర్స్, దాంట్లో పెయింటింగ్ చేయించడానికి కానీ రోబోట్స్ వచ్చి ఆ రోజుల్లోనే అన్నీ కూడా మేము ఆ రోజున చూస్తాం జరిగింది. 3,000 కోట్ల ప్రాజెక్ట్ అది. 300 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 2,700 కోట్లు సిమెంట్ సంస్థ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద వాళ్ళు ఇచ్చేది. వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి మెటీరియల్ రూపంలో ఇస్తారు. వాళ్ళంతా కూడా అక్కడ వచ్చి సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. అదంతా అద్భుతంగా ఉందని. పులివెందుల్లో ఉంది, ఇడుపులపాయలో, దాంట్లో ఒక సెంటర్ ఉంది, ఎక్సలెన్స్ సెంటర్, వాళ్ళు సర్టిఫై చేశారు చాలా మంచి సెంటర్ అని. ఇన్నున్నా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా బాబు గారి మీద పెట్టి ఆయన అరెస్ట్ చేసి 53 రోజుల పాటు, ఎందుకంటే అదే బ్లాక్లో నేను ఉన్నా, స్నేహ బ్లాకే రాజమండ్రిలో, నేను 54 రోజులు ఉన్నా. మన లీడర్స్ కూడా చాలా మంది 10-15 రోజులు అక్కడే ఉన్నారు. తెలుగుదేశం బ్లాక్ లాగా ఉంది బ్లాక్. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు కోవిడ్ అంతా అసలు ములాఖతులు కూడా లేవు. లోపల 50% మనవాళ్ళే, మా తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు లోపల అంతా. ఏంటంటే సోషల్ మీడియా కేసులు, లేకపోతే చిన్న చిన్న పెట్టి కేసులు ఇలాంటివి పెట్టేసి గంజాయి కేసులు పెట్టించి వాళ్ళందరూ వచ్చి వాపోతూ ఉండేవాళ్ళు. అట్లా మాకు టైంపాస్ అయింది. కానీ 54 రోజులు చాలా బాధ అనిపించింది. ఏమి చేయని తప్పుకి ఎందుకు ఇలా చేశారనే దానికోసం కొంత బాధ అనిపించింది. కానీ రాష్ట్రం కోసం ఏదైనా సరే దేనికైనా త్యాగం చేయాలని ఆ రోజు నిర్ణయించుకున్నాం. అట్లాగే బాబు గారు సపోర్ట్ చేశారు. చివరికి ఆయన వెళ్ళినప్పుడు మనకి చాలా బాధపడ్డాం మేము, ఇంకా తట్టుకోలేకపోయాము. అయినా కూడా తప్పదు. భావోద్వేగానికి కూడా లోనైనట్టున్నారు బాగా. చాలా బాధ అనిపించింది. కానీ మొత్తానికి మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు గారు వచ్చి పరామర్శించినట్టున్నారు, ఫ్యామిలీస్ వచ్చారు. నేను లేనప్పుడు కూడా ఇంట్లో అందరినీ పంపించడం, ఆయన రోజు ఫోన్లో ఫాలోఅప్ చేసుకోవడం. ఆ రోజు తర్వాత నేను రాగానే ఇంటికి వచ్చి ధైర్యం ఇవ్వడం, ఇవన్నీ కూడా బాబు గారు ఫ్యామిలీ అంతా, లోకేష్ గారు కానీ బాబు గారు కానీ చాలా సపోర్ట్ చేశారు. అంటే ఆయన్ని కూడా చేశారంటే ఇంకా చాలా బాధ అనిపించింది. ఇంకంతకంటే దుర్మార్గుడు ఉండడు. అందుకని చెప్పి ఇంకా ప్రజలు కూడా తెలుసు బాబు గారు వెయిట్ ఏంటనేది రాష్ట్రానికి కాదు ప్రపంచానికి తెలిసింది. వాస్తవానికి అరెస్ట్ చేయడం వల్ల అది తెలిసింది. బాబు గారితో దాదాపు 80 దేశాల పైనే, 80-90 దేశాల నుంచి రోడ్ల మీదకి వచ్చి పార్టీలకు సంబంధం లేని వాళ్ళు, లేకపోతే కుల మతాలకు సంబంధం లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఆయన కోసం ఆడ మగ చిన్న పిల్ల పెద్ద అందరూ వచ్చారంటే నిజంగా ఆ అదృష్టం ఎవరికి రాదు. కానీ కొద్ది బాధ అనిపించినా అంతమంది రోడ్ల మీద రావడం అనేది మమ్మల్ని ఏమైనా రానివ్వలే. మా అమ్మ కేసులు పెట్టడం, మమ్మల్ని అరెస్టులు చేయడం. కానీ ఆయన రావడం అనేది చాలా ప్రజలు వచ్చి సపోర్ట్ చేశారు. అంతగా ధర్మం గెలుస్తుంది ఖచ్చితంగా. దాంట్లో ఈ కేసులన్నీ కావాలని ఉద్దేశంగా పెట్టిందని తెలుసు. ఇప్పుడు అతను ఎన్ని కేసుల్లో ఉన్నాడని తెలుసు, అతని మీద ఎన్ని ఛార్జ్షీట్లు ఉన్నాయో తెలుసు, కోర్టు తప్పించి తిరుగుతున్నాడు, ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడు, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. డెఫినెట్గా ఆయన చెప్తూ ఉంటాడు కదా, దేవుడు అనేవాడు ఉంటాడు. దేవుడు ఆయన ఒకటికే కాదు, అందరికీ ఉంటాడు దేవుడు. ఖచ్చితంగా దేవుడే చూస్తాడు.